Hey guys, welcome to the Pocket Studies. So in this video, let us see సిక్స్త్ సెమిస్టర్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో మనకు సిలబస్ అయితే చేంజ్ అయింది, ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా. సో ఇందులో ఎన్ని మార్క్స్ పేపర్ పెట్టేది, ఇది మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సిక్స్త్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. సో సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి ఏమేమి సిలబస్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ టైంలో ఎక్కువ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దట్ వీ కెన్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. ఓకేనా. లెట్ us see everything okay in this. సో గైస్, మనకు వచ్చేసి ఇది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి టూ, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది అనమాట ఈ పేపర్లో. ఇది ఓవరాల్గా 80 మార్క్స్ పేపర్. సో పార్ట్ ఏకి వచ్చేసి 20 మార్క్స్ అండ్ పార్ట్ బికి వచ్చేసి 60 మార్క్స్. ఓకే. సో యాక్చువల్గా ఇందులో మనకి పార్ట్ ఏలో వచ్చేసి మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. ఓకేనా. సో 6 క్వశ్చన్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 ఉంటాయి. సో అమాంగ్ దట్ మనం ఏవైనా 4 చూస్ చేసుకొని రాయాలి. ఓకేనా. సో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫ్రేమ్ అండ్ పార్ట్ బిలో వచ్చేసి మొత్తం సమ్మరీస్ రాయాల్సి ఉంటుంది గైస్. ఎనీ 4 సమ్మరీస్ రాయాల్సి ఉంటాయి. ఓకేనా. సో మనకు 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఏఆర్బి అనే ఆప్షన్ ఉంటుంది. లైక్ ఇందులో ఇట్లా ఇప్పుడు ఇది ఏ, ఇది 7th క్వశ్చన్ ఉంది సపోజ్, ఇది ఏ ఆర్ ఇది బి. ఓకేనా. స్ట్రేంజ్ మీటింగ్ అనేది ఏ కిందికి వస్తుంది అండ్ పీస్ ఆఫ్ స్ట్రింగ్ అనేది బి కిందికి వస్తుంది. సో 7th క్వశ్చన్లో మీరు ఏదైనా ఏ రాస్తారా బి రాస్తారా అనేది మీ ఇష్టం. మన ఛానల్లో అయితే అన్ని సమ్మరీస్ అనేవి అప్లోడ్ చేసిన అనమాట. ఓకేనా. సో ఈ చాప్టర్స్ ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో, స్ట్రేంజ్ మీటింగ్, పీస్ ఆఫ్ స్ట్రింగ్, ఆఫ్టర్ అన్ యాపిల్ పికింగ్, ఫిలిం మేకింగ్, ఓకే, న్యూ కొలజెస్ అండ్ బిషప్స్ క్యాండిల్ స్టిక్స్, ఈ 9th క్వశ్చన్ వరకు అన్ని సమ్మరీస్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన అనమాట. చూడండి. అండ్ 10th కి సంబంధించి ఈ 10th దాంట్లో మనకి ఇది క్రిటికల్ రీడింగ్ కిందకి వస్తుంది అనమాట. ఈ 3 కూడా నేను అప్లోడ్ చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ 3లో ఏవైనా 2 ప్రిపేర్ అవ్వండి. అమాంగ్ దట్ ఈ సి అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం ఈజీ టాపిక్ అనమాట. ఓకేనా. సో అది వీడియో చేస్తాను ఇవాళ. సో జస్ట్ గో త్రూ ఇట్. ఓకే. ఇది కూడా 15 మార్క్స్ కిందకి వస్తుంది. సో ఈ 3లో ఏవైనా 2 ప్రిపేర్ అవ్వండి. నేను ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ 3 మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ పీడిఎఫ్స్ కూడా అన్ని టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను గైస్. జస్ట్ గో త్రూ అవర్స్ పీడిఎఫ్స్ అనమాట. సో గైస్, మనకి పార్ట్ ఏలో వచ్చేసి ఏమొస్తుంది అంటే ఫ్రేమింగ్ క్వశ్చన్స్. ఓకే. సో ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఇది పార్ట్ ఏ మొత్తం ఓవరాల్ గ్రామర్ బేస్ చెప్పుకోవచ్చు. ఓకేనా. రిపోర్ట్ రైటింగ్ ఉంది అండ్ కండిషనల్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కండిషనల్స్ బేస్ చేసుకొని వస్తుంది. సో పార్ట్ ఏలో ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్ అనమాట. ఓకే. ఒక్క బిట్ 5 మార్క్స్ క్యారీ చేస్తుంది. అట్లా మనం 4 రాస్తే 20 మార్క్స్ వస్తాయి. సో గైస్, ఇది అగైన్ రిపోర్ట్ రైటింగ్. సో ఇట్ ఈస్ నాట్ రిపోర్ట్ రైటింగ్, సారీ మిస్టేక్ పడ్డది. ఇట్ ఈస్ కంటెంట్ రైటింగ్. ఓకేనా. కంటెంట్ రైటింగ్ అని గుర్తుపెట్టుకోండి. అక్కడ లైక్ కంటెంట్ అని రాయండి. ఓకేనా. సో కంటెంట్ రైటింగ్ అని దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ కామన్ ఎర్రర్స్. ఓకే. కామన్ ఎర్రర్స్, రివ్యూ రైటింగ్. సో గైస్, నేను పార్ట్ బి అయితే వీడియోస్ చేశాను. మీకు పార్ట్ ఏలో కూడా గ్రామర్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కింద పార్ట్ ఏ అని మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. If responses are good, I definitely try to do the videos as soon as possible. Okay. Yeah. And part B లో వచ్చేసి లైక్ 4 క్వశ్చన్స్ మనకి ఇస్తాడే, 4 క్వశ్చన్స్. బట్ అందులో ఏఆర్బి అనే ఆప్షన్ ఇస్తాడు. వీ హ్యావ్ టు చూస్ ఐదర్ ఏ ఆర్ బి. ఓకే. ఈచ్ వన్ క్యారీస్ 15 మార్క్స్. సో గైస్, లైక్ దిస్ we have to score in part B as 60 marks totally. సో ఓవరాల్గా పేపర్ ప్యాటర్న్ అయితే ఇది. యా మన ఓకే గైస్, మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది. వేరే సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, లైక్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.